ఈరోజు అది ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా దగ్గర మహిళలతో సీనియర్ లీడర్లు సీనియర్ మహిళలు వాళ్ళు అందరితో కలిసి కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యే సార్ వచ్చారు. కేక్ కటింగ్ అయ్యింది. అందు ఫ్రూట్స్ కోరంటి ఫీవర్ హాస్పిటల్లో ఫ్రూట్స్ కూడా పంపిణీ జరుగుతుంది. ఈరోజు కేసీఆర్ ఇంకా 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. మళ్ళీ కేసీఆర్ 10 సార్లు కాదు 20 సార్లు తను బతికినన్ని రోజులు కేసీఆరే మనకు సీఎంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. ప్రజలందరం కోరుకుంటున్నాము. ఈరోజు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాము ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో. ఎందుకంటే కేసీఆర్ గారు తను ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏ నాయకుడు ఇవ్వలేదు. తెలంగాణకు ఒక లెజెండ్ ఆయన. ఆయన మరి ప్రాణం పోగొట్టుకునేంత వరకు తను నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధించిన ఏకైక వ్యక్తి కాబట్టి ఇవాళ మేము పెద్ద ఎత్తున మరి ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అదేవిధంగా మరి లావణ్య గారి ఆధ్వర్యంలో ఫీవర్ హాస్పిటల్లో ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. మరి ఈ కేక్ సెలబ్రేషన్ కట్ చేసేదానికి మన ఎమ్మెల్యే గారు కాలేరు వెంకటేష్ గారు వచ్చి మరి సెలబ్రేషన్ని మరి గ్రాండ్ సక్సెస్ చేసినారు. ఈ విధంగా మరి రాబోయే దినాల్లో కూడా మరి మేము కేసీఆర్ గారి బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాము. ఎందుకంటే మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కాబోతున్నారు కాబట్టి మరి ఇటువంటి ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఉండాలి. వేరే ప్రభుత్వాలు వచ్చినా కూడా ప్రజలకు న్యాయం చేయట్లేదు. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మరి ఎప్పటికీ కేసీఆర్ గారే తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.